తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. Government of Telangana policy statement of the demand for grant on irrigation and command area development department for 23-24. Demand number 33. K. Chandrasekhar Rao, Chief Minister. వాళ్ళు పెట్టిన బడ్జెట్ డిమాండ్ లో వాళ్ళ బడ్జెట్ కాపీస్ లో the state of Telangana has proposed to hand over the components of the common projects, namely Srisailam and Nagarjuna Sagar in Krishna Basin and Pedavidu medium irrigation project in Godavari Basin. Accordingly, the state has to deposit a one-time seed money to the respective boards for exercising jurisdiction over the above projects in proportionate to the command area under the project in each of the state. దాని కింద కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి ఈ వాళ్ళ బడ్జెట్ డాక్యుమెంటు కేసీఆర్ గారు పెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్ లో కేఆర్ఎంబికి మేము ప్రాజెక్టులు అప్పజెప్పడానికి ప్రపోజల్ పెట్టి 200 కోట్లు కేఆర్ఎంబికి కేటాయిస్తున్నాం అని చెప్పి ఈ బడ్జెట్ డాక్యుమెంట్ లో ఉంది. ఈ విధంగా పలుమార్లు వాళ్ళు ఒప్పుకొని చేసి ఈరోజు ఏదో తప్పుడు ప్రచారంతో అబద్ధాలతో మరి జనాన్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు నమ్మడం లేదు. నేను చాలా కేటగారికల్ చెప్తున్నా, ఇరిగేషన్ మినిస్టర్గా డిసెంబర్ 7వ తారీఖున మేము మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసి ఇప్పుడు సుమారు 50 రోజులైనవి. తెలంగాణలో ప్రాజెక్టులు కేఆర్ఎంబి అప్పజెప్పడానికి ఏమి నిర్ణయం జరగలేదు, ఏమి చేయలేదు. ఇది కేసీఆర్ మాట్లాడినా, హరీష్ రావు మాట్లాడినా, ఇతరు మాట్లాడినా ఇది పచ్చి అబద్ధం అని చెప్పి ఐఎమ్ రీట్రేటింగ్ దట్ దేర్ ఈజ్ నో ప్రపోజల్, దేర్ ఈజ్ నో ఎఫర్ట్, దేర్ ఈజ్ నో డైరెక్షన్ to hand over projects to Krishna River Management Board. మరి ఇది చెప్పి మీకు కొన్ని విషయాలు చెప్పాలి. అసలు కృష్ణా రివర్ వాటర్లో ఏ విధంగా తెలంగాణకి వీళ్ళ హయాంలోనే జరిగింది. ఇది కొన్ని విషయాలు నేను నిన్న చెప్పినా, బట్ ఐఎమ్ వేర్ అగైన్ హైలైటింగ్ బికాస్ వాళ్ళు పదే అదే అబద్ధాలు చెప్తున్నారు. కాబట్టి ఇది కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రిగా ఉండి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పదే ఏకాంత చర్చలు జరుపుతూ తెలంగాణలో కృష్ణా నది జలాల విషయంలో అన్యాయం చేసే కుట్ర చేసిందని చెప్పి మనం చేస్తున్నాను. 2020లో వాళ్ళు కలిసిన కొన్ని రోజులకే ఆంధ్రప్రదేశ్ had issued జియో నెంబర్ 203 dated 5th May 2020 to take up Rayalaseema lift irrigation scheme to draw 92,592 cusecs, 8 TMC per day, 8 TMC per day of water from the foreshore of the Srisailam reservoir. అంటే ఇది ఎంత అన్యాయం తెలంగాణకి. అసలు గ్రావిటీ ద్వారా ఫ్రీగా మనకొచ్చే కృష్ణానది జలాలని ఆంధ్ర మరి తీసుకుపోతుంటే వీళ్ళు దానికి సహకరించిండ్రు, కలిసి కుట్ర పని చెప్పి అన్ని విధాలుగా ఎవిడెన్స్ అటే ఉందని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కి వీళ్ళు టెండర్స్ పిలిచిన తర్వాత అపెక్స్ కౌన్సిల్ కి భారత ప్రభుత్వం నుంచి 27 జూలై 2020కి తెలంగాణ సీఎంని 5th ఆగస్ట్ 2020కి మరి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్కి రమ్మని చెప్పారు. అపెక్స్ కౌన్సిల్లో భారత ప్రభుత్వం యొక్క వాటర్ రిసోర్సెస్ మినిస్టరు, 2 రాష్ట్రాల ముఖ్యమంత్రి ఉంటారు. మరి ఆ మీటింగ్లో ప్రాజెక్ట్స్ స్టేటస్ కో అన్ని మరి ఇవ్వబోతారని వీళ్ళు ఏమనుకున్నారో ఏమో. ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము టెండర్ సబ్మిషన్ డే 10th ఆగస్ట్ 2020 ఉండే. ఈ మీటింగ్ పిలిచింది 5th ఆగస్ట్ 2020.
కేవలం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ వాళ్ళు